రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతి భారీ విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. భూములను ల్యాండ్ పూలింగా, ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా చేయాలా అన్న దానిపై సమాలోచన చేస్తోంది సర్కార్. రాజధాని అమరావతిలో 33,000 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. మరో విడత భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధానంగా 5,000 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ కోసం వినియోగించనున్నారు. భూసేకరణ ద్వారా భూములు సేకరిస్తే రైతులకు ఎకరానికి 30 లక్షలు దక్కనున్నాయి. దీనికోసం 3,000 కోట్ల వ్యయం అవనుంది. అయితే ఎన్ని వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్గా, ల్యాండ్ అక్విజిషన్ ద్వారా చెయ్యాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. భూసేకరణకు వెళితే ప్రభుత్వానికి ఎంత అవసరమైతే అంతే భూమిని తీసుకుంటుంది. రైతులకు జరిగే మేలు కూడా తక్కువగా ఉంటుంది. భూ సమీకరణ అయితే రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ వస్తాయి. అమరావతిలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 5,000 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై విమాన శాఖ స్టడీ చేస్తోంది. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ మధ్యలో సుమారు 5,000 ఎకరాలు అందుకు అవసరమవుతుందని విమానయాన శాఖ ఏపీకి ప్రతిపాదనలు చేసింది. అయితే ఇందులో ఎయిర్పోర్టుతో పాటు ఎంఆర్ఓ, పైలట్ ట్రైనింగ్ సెంటర్, విమానాల రిపేరింగ్ సెంటర్ లాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు విమానయాన శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని నిర్మాణం చేయాలని భావిస్తోంది. మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో 10,000 ఎకరాల భూమి కూడా అవసరం కానుంది. భోగాపురం ఎయిర్పోర్టు కోసం అవసరమైన భూములను ల్యాండ్ అక్విజిషన్ ద్వారా సేకరించారు. రాజధాని రైతుల మాదిరిగానే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటే రైతులకు కూడా మేలు జరిగే అవకాశముందన్న చర్చ జరుగుతోంది.